ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 2024 సంవత్సరంలో మనకి శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి ఏ రోజున వచ్చింది, ఏ సమయంలో మనం పుట్టలో పాలు పోసి నాగపూజను నిర్వహించుకోవాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పంచమి రోజుని మనం నాగపంచమి అని అంటాము. బ్రహ్మదేవుడు ఆదిశేషువుని అనుగ్రహించిన రోజే ఈ నాగపంచమి. నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు కూడా నాగదేవతలను పూజించి పుట్టలో పాలు పోస్తారు. నాగపంచమి రోజు నాగదేవతలను పూజించిన వారికి సంవత్సరం పొడుగునా ఎటువంటి సమస్య లేకుండా ఆరోగ్యం, సంతాన ప్రాప్తి, దంపతుల అన్యోన్యత అన్నీ కూడా సిద్ధిస్తాయి. కశ్యప ప్రజాపతికి, కద్రువ దంపతులకు అనంతుడు, తక్షకుడు, వాసుకి, నానినాగుడు, శంఖుడు, కర్కోటకుడు, ఉగ్రకుడు, పిందారకుడు, హహుషుడు, ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాటు వేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉండేవారట. దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకొనగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు. అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై, మమ్మల్ని మీరే సృష్టించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా అని వేడుకొనగా, అప్పుడు బ్రహ్మదేవుడు విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణకోటిని నశింపజేయడం తప్పు కదా, నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించరాదు అని చెప్పారు. ఇట్లా అంటూ బ్రహ్మదేవుడు, మీ నాగులంతా అతల వితల పాతాల లోకాలలో నివాసం చెయ్యండి అని బ్రహ్మ శాసించగా వారంతా కూడా ఆయన ఆజ్ఞను శిరసా వహించారు. దాంతో దేవతలంతా నాగులను ప్రశంసించారు. భూలోక వాసులంతా ప్రార్థనలు చేసి నాగులకు దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైనటువంటి నాగపంచమి రోజున వారిని పూజ చేయడం మొదలుపెట్టారు. ఇక మరొక కథనం ప్రకారం పురాణాలలో నాగదేవుని సేవకు పులకరించిపోయినటువంటి శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకోమంటే అప్పుడు నాగదేవుడు తాము పుట్టిన రోజైనటువంటి శ్రావణ శుద్ధ పంచమి రోజున భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా నాగదేవతలకు పూజలు చేయాలని కోరుకున్నాడు. విష్ణుమూర్తి కూడా తన కోరికను అంగీకరించడం వల్ల అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏడు శ్రావణ మాసంలో శుక్ల పంచమి రోజున నాగపంచమి వేడుకలను ఘనంగా జరుపుకుంటాము. 2024 సంవత్సరంలో మనకి నాగపంచమి ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం పంచమి తిథి ప్రారంభం 8 ఆగస్టు 2024 గురువారం రాత్రి 9:53 నుంచి 9 ఆగస్టు 2024 శుక్రవారం రాత్రి 11:56 వరకు పంచమి తిథి ఉన్నది. నాగపంచమి పూజ, పుట్టలో పాలు, గరుడ పంచమి పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 9 ఆగస్టు 2024 శుక్రవారం రోజున. ఈ రోజున నక్షత్రం హస్త రాత్రి 12:52 వరకు ఉన్నది. నాగపంచమి పూజ నిర్వహించుకోవటానికి, పుట్టలో పాలు పోయటానికి శుభ గడియలు ఉదయం 4:56 నుంచి ఉదయం 7:33 లోపు మీరు పూజను నిర్వహించుకొని పుట్టలో పాలు పోయాలి. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:08 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు ఇంట్లో నాగపూజను నిర్వహించుకొని పుట్టలో పాలు పోయవచ్చు. విన్నారు కదా, 2024 సంవత్సరంలో శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి ఏ రోజున వచ్చింది, పూజా సమయాలు, పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.